ఏమైందమ్మా? ఏం లేదు పెద్దవాడు గారు. అందులో ఏం రాసిందో చెప్తావనే కదమ్మా నిన్ను చదవమన్నాం. ఇందాక నువ్వు చెప్పింది అక్షరాలా నిజమమ్మా. ఇంకా ఏం రాసిందో చెప్పమ్మా. ఇంకా నన్నేం అడగకండి. బ్రతిమలాడుతుంటే బిల్డప్ ఇస్తున్నావేంటి? తగుదునమ్మా అంటూ వచ్చి చదివావు కదా, మరి అందులో ఏం రాసిందో మాకు తెలియాలి కదా. ఎటువంటి విషయాన్నైనా స్వీకరిస్తావమ్మా, చెప్పు. చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే రాబోయే గండాన్ని ఆపడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అందులో ఏం రాసుందంటే, రానున్న రోజుల్లో ఈ ఇంట్లో పెద్ద సంక్షోభం ఏర్పడబోతుందని రాసుంది. పెద్ద గండం ఎదురు కాబోతుంది. ఓ అరిష్టం చాలా అనర్థాలకు దారి తీయబోతుంది. కుటుంబం ఊబిలో కూరుకుపోయినట్టు కూరుకుపోబోతుంది. కుటుంబం కష్టాల పాలు కాబోతుంది. కుటుంబ సభ్యులందరూ ఎన్నడూ చూడని పరిస్థితిని చూడబోతున్నారని రాసుంది. నువ్వు చెప్పిందంతా నిజమా? నిజం పెద్దవాడు గారు. నమ్మకండత్తయ్య, దీని మాయ మాటలు అస్సలు నమ్మకండి. మన ఇంటి పరిస్థితులు దీనికి తెలుసు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. వామ్మో వామ్మో, ఏదో చదవమన్నాం కదా అని మునులు ఋషుల్లా ఫీల్ అయిపోతోంది. నేను చెప్పింది నిజం. నేను ఆరాధించే అమ్మవారి మీద ఒట్టు. గ్రంథాలలో రాసున్నదే చెప్పాను. నేను చెప్పింది అబద్ధమైతే గనక నా తల 1000 ముక్కలైపోతుంది. అమ్మవారితో ఆటలాడేంత సాహసం నేను చేయను. ఎందుకంటే అమ్మవారి గురించి బాగా తెలిసిన దాన్ని. ఇదెప్పుడూ అవనికి సపోర్ట్గా ఉంటుంది. మనమందరం అవని కాళ్ళ దగ్గరికి వెళ్లాలని ఇది ఇలా అంటోంది. ఇంతకంటే గొప్పగా మీరేం ఆలోచించగలరులే. నా మాట విని అమ్మవారిని వెనక్కు తెచ్చుకోండి. క్షమిస్తుంది. కాదంటే ఆ తర్వాత మీ ఇష్టం. నన్నెందుకు అర్జెంట్గా రమ్మన్నారు? ఇంకెప్పుడు వద్దాం అనుకుంటున్నావు? సాయంత్రమా? అది కాదు సార్, ఇంటి దగ్గర చిన్న ఇష్యూ ఉండి. షటప్! నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి నాకెందుకయ్యా? ఈ మధ్య నువ్వు టైంకి ఆఫీస్కు రావడం లేదంట, టైం అయ్యేంత వరకు ఉండడం లేదంట, వర్క్ మీద కాన్సంట్రేషన్ లేదంట, ఎప్పుడు చూసినా మొగుడు పెళ్ళాల గొడవలేనంట. అన్ని సమస్యలున్నప్పుడు ఎందుకు జాబులు చేయడం? ఎందుకు లక్షల లక్షల జీతాలు దొబ్బేయడం? కంపెనీకి లాస్ కదా. బాస్ అనేవాడు రోడ్డును పడాలి కదా. ఇది నువ్వు కంపెనీని మోసం చేస్తున్నట్టే కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వు చేసిన ఘనకార్యం చూడు. యాంటోనీ వాళ్ళ కంపెనీతో డీల్ చేయమని 100 కోట్ల ప్రాజెక్ట్ నీకు అప్పచెప్పాను. కమ్యూనికేషన్ స్కిల్స్లోను, టీం లీడ్ చేయడంలోను నువ్వు తోపు అని, ప్రాజెక్ట్ని ఇన్ టైంలో ఫినిష్ చేయగల కాలిబర్ ఉందని నిన్ను నమ్మిచ్చాను. ముంచేశావు. అడ్డంగా 100 కోట్లకు నన్ను ముంచేశావు. ఇప్పుడు నేను ఎందులోనో దూకాలి, దేని కిందైనా తలపెట్టాలి. ఏమైంది సార్? అలా ఎందుకు అవుతుంది? ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత, అన్ని ఎంక్వైరీలు జరిపిన తర్వాతే, లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత వాళ్లతో టైఅప్ అవ్వమని చెప్పానా లేదా? చెప్పారు సార్. నేను కూడా మీ గైడ్ లైన్స్నే ఫాలో అయ్యాను. ఏం ఫాలో అయ్యావు నీ మొహం? అదొక ఫ్రాడ్ కంపెనీ అని తెలిసింది.
మార్కెట్లో దానికి బాగా నెగిటివిటీ ఉంది. ఫైనల్గా కంపెనీని క్లోజ్ చేసేశారు. అందువల్ల డీల్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. నీ వల్ల కంపెనీకి 100 కోట్ల లాస్. నువ్వు నా కంపెనీకి తెచ్చిపెట్టింది కన్నా తగిలించి పెట్టిందే ఎక్కువ. సార్ సార్ ఐఎమ్ రియల్లీ సారీ సార్. నా పర్సనల్ ఇష్యూ వల్ల అది నేను సరిగ్గా గమనించుకోలేకపోయాను. సార్ నేను వాళ్ళతో మరోసారి డీల్ చేస్తాను. ఆ అమౌంట్ని నేను రికవరీ చేస్తాను సార్. అరే, కంపెనీ మూసేశారంటే రికవరీ చేస్తానంటావేంటి? మతుండే మాట్లాడుతున్నావా? నిన్ను నా కంపెనీలో ఉంచితే మరో 100 కోట్లకి గండి పెట్టేలా ఉన్నావు. నీ సేవలు నాకు అవసరం లేదు. ఇదిగో నీ టర్మినేషన్ లెటర్.